This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. రైతులకు పలు సూచనలు చేసిన ప్రభుత్వ విప్. వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. వంతెన పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎన్టీపీసీ ప్లాంట్ ఎదుట కాంట్రాక్టు కార్మికుల ఆందోళన. వెరిఫికేషన్ పేరిట ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్. ఏసీబీ వలలో అవినీతి అధికారి 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్ఆర్ఓ. ఇక వార్తల్లోని వివరాలు. రైతులు ఎల్లప్పుడూ ఒకే పంటపై ఆధారపడవద్దన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పంట మార్పిడిలో భాగంగా ఆరుతడి, ఆయిల్ పామ్ వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. తన 3 ఎకరాల పొలంలోనూ పామాయిల్ సాగు చేయనున్నట్లుగా చెప్పిన ఎమ్మెల్యే పంట మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవేశ భవన్లో మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5 వార్డు సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 98% వడ్ల కొనుగోలు పూర్తి చేసినట్టు చెప్పారు. పంటల నిల్వలకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం ఇప్పటికే ఎలిగేడు మండలంలో ప్రారంభించినట్టు తెలిపారు. అదే తరహాలో అన్ని మండలాలలో గోదాములను నిర్మిస్తామన్నారు. రైతులకు మేలు జరిగితే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. గతంలో బస్తాకు 10 కిలోల చొప్పున వడ్ల కటింగ్లు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలం దృష్ట్యా సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎండలతో పాటు వడగాల్పుతో పాటు తీవ్రమైనటువంటి వర్షాభావం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడు వచ్చిందంటే 2001, 2002, 2003 2 తీవ్రమైనటువంటి ఎలినో ప్రాబ్లంతో మనకు వర్షాలు రాలేదు. కానీ మనం చూస్తే ఏంటంటే అప్పుడు మహారాష్ట్రలో వర్షాలు పడి మనకి ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ ఉంది. నిండడంతో ఏంటంటే మనకు పెద్ద ఎలినో ప్రాబ్లం ఉన్నట్టు తెలియలేదు. మన దగ్గర కరువు లేదు. పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి ప్రాంతంలో కానీ ఆ పరిస్థితులలో కూడా పెద్ద కరువు లేదు. మీరందరూ కూడా ఈసారి కూడా దేవుని దయ వల్ల ఎవరెవరు ఏ దేవునికి అయితే మొక్తారో ఆ దేవుని దయ వల్ల మనకు మంచిగా వర్షాలు పడాలి. ఇది కూడా పూర్తి వర్షాలు కూడా ఉండదు. పట్టకాడ వర్షం ఎక్కువ పడుతుంది, పడని ప్రాంతంలో వర్షం మొత్తానికి పడదు. కాబట్టి మన ప్రాంతంలో వర్షం ఎక్కువ పడమంటే పడాలని కోరుకోరు.
ఎందుకంటే ఇది ఉన్నటువంటి చెత్తను చెదారాన్ని కూడా తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని కూడా మీరందరూ వేరు చేసి ఈ తడి చెత్త వేరే బాక్స్లో పెట్టేసి పొడి చెత్త వేరే బాక్స్లో పెట్టేసి మాకు సహకరించాలని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే రానున్న కాలంలో వర్షాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఇటువంటి పాత ఇల్లులు ఉన్నప్పుడు కూడా అవన్నిటి కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సుఖంగా ఉన్నప్పటికీ వాళ్ళ చిన్నవస్తున్న ఇల్లులను కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా ముందుగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా మన సుల్తాన్ మున్సిపల్ పట్టణంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారి ఆశీస్సులతో 217 ఇళ్లను కూడా మన మున్సిపల్ పట్టణంలో అందరికీ బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా పెద్దపల్లి రూరల్ మండలం కాసులపల్లి గ్రామంలో బైపాస్ రోడ్డు నుండి బీరప్ప స్వామి ఆలయం వరకు 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం తదుపరి బీరన్న పట్నాల మహోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఒక పండుగ వాతావరణంలో బీరన్నకు పట్నాలు ముక్కులు సమర్పించడం, బోనాలు సమర్పించడం, మరి గత 3 రోజుల నుండి ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం లెక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఏదైతే ఇవాళ ఇక్కడ మా సోదరుడు మల్లారెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, సోదరుడు అరవింద్ గారు కానీ, సాయి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, లింగయ్య గారు కానీ, అదేవిధంగా ఇంకా కొంతమంది కుటుంబ సోదరులు మరి ఖచ్చితంగా మాకు సీసీ రోడ్డు ఉండాలా, మరి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతా ఉందంటే మరి దాదాపు 6 లక్షలతో 5-6 లక్షల రూపాయలతో ద్వారా మా సోదరుడు శ్రీనివాస్ గారు మరి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇప్పుడే దీని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు గ్రామాలలోని బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి ప్రమాదాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న ఎస్పీ ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లోని బ్లాక్ స్పాట్లను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. స్కూల్, కాలేజ్ పనిచేసే ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురైతే నేరుగా షీటీం నెంబర్ 8712656425కి సంప్రదించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కష్టపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. చాలా గుడ్ న్యూస్, యాక్సిడెంట్ ఇక్కడ జరగలేదు. కానీ యాక్సిడెంట్ గురించి 3-4 పాయింట్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆల్మోస్ట్ ఈ ఉదాహరణ 100 యాక్సిడెంట్ జరిగితే ఆల్మోస్ట్ ఛాన్స్ టు యాక్సిడెంట్. సో కంప్లీట్ అవాయిడ్ చేయండి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. సెకండ్ ఇంపార్టెంట్ హై స్పీడ్. బికాజ్ ఈ టర్నింగ్లో ఇది చాలా టర్నింగ్ ఉంది. ఇన్ హై స్పీడ్లో 100% దెర్ ఈజ్ ఛాన్స్ టు యాక్సిడెంట్. సో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్ హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి శాండ్ కూడా నడుస్తుంది. ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్కి కూడా నా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ట్రాక్టర్. బికాస్ ట్రాక్టర్ ఈజ్ అ పెద్ద వెహికల్. మైనర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సో ఇది ఓన్లీ 3 డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ అండ్ హై స్పీడ్. ఈ 3 ప్రాబ్లం ఫాలో చేస్తే 100% యాక్సిడెంట్ తగ్గింది. సో ఈ 2 విషయం పోలీస్ తరఫు నుంచి ఉమెన్ సేఫ్టీ అండ్ అరైవ్ అలవ్. నెక్స్ట్ ఒక వీక్
తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కంప్లీట్ అవుతుంది. తర్వాత కూడా వేములవాడను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పట్టణాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రుల సహకారంతో వేములవాడను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ 3వ బ్రిడ్జ్ స్లాబ్ పనులను విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. 150 కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం అయిందని, వాగ్దానాలన్నీ నీటి మూటలుగా మారాయని విమర్శించారు. 2015లో 3వ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం విస్మరించారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ బ్రిడ్జికి భూసేకరణ కోసం 6,97 లక్షల నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నట్టు చెప్పారు. రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ బ్రిడ్జ్ వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమై శిలాఫలకాలు వేసి ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలైన వేళ ఈరోజు ప్రధానంగా 3 లేన్ బ్రిడ్జికి సంబంధించి 2015వ సంవత్సరంలో శంకుస్థాపన చేసి ఈ బ్రిడ్జి పనులను మర్చిపోయినటువంటి సందర్భాన్ని మేము అధికారంలోకి వచ్చినాక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని పట్టణ అభివృద్ధి చేసే క్రమంలో ఈ 3 లేన్ బ్రిడ్జి ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు పనులు ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు భూసేకరణకే డబ్బులు ఇవ్వలేదు. అంటే వాళ్ళ పనితీరు చూడండి. శిలాఫలకాలు వేసుకుని ఎన్నికల్లో గెలుపొందాలని ఒక యావా తపన తప్ప ప్రత్యర్థులను ఓడించడానికి కోసం మేము రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి 3 బ్రిడ్జిలు కడుతున్నాం చెప్పని ఆలోచనే తప్ప భూసేకరణ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకువెళ్ళినప్పుడు 6,90,00,000 భూసేకరణకు నిధులు ఇచ్చిన తర్వాత ఈ 3 లేన్ బ్రిడ్జి ఇప్పుడు మీరు చూస్తున్నారు 38 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక స్లాబ్ ను వేయడం జరుగుతుంది. ఇది 5 ప్రాంతాల్లో కూడా వేయాలని చెప్పి పోయిన మాసంలో ఒక ప్రాంతంలో వేసుకున్నాం, ఇక్కడ ఇంకో ప్రాంతంలో వేస్తున్నాం. మరొకటి కూడా 10-15 రోజుల లోపల ఈ విధంగా వేసుకొని ఈ బ్రిడ్జిని రాజన్న భక్తులకు, వేరే పట్టణ ప్రజలకు అంకితం చేసేటువంటి సందర్భం, ఉపయోగంలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. వీటీఏ-డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్ఎండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన మేరకు లేబర్ సంఖ్య పెంచాలని ఆదేశించారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనుల వివరాలు కలెక్టర్ ఆరా తీశారు. పనులు వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజన్న, బద్దిపోచమ్మ ఆలయాల విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్ర నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసేందుకు గడువు తేదీని ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బీ ఈఈ నరసింహాచారి, వేములవాడ ఆర్డీఓ కేఎస్బి కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఆర్ఎండ్బీ డిఈ శాంతయ్య పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade,
and a JNTU Research Center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. మెడికల్ టెస్టులు, పోలీసు వెరిఫికేషన్ పేరిట కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కాక ఎన్టీపీసీ సంస్థకు చెందిన ధన్వంతరి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మిక నేత కౌశిక హరి, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఎక్కే వాళ్ళు మాత్రం ఒకసారి కోసం మేము చేసిస్తాం. అది చట్టపరంగానో న్యాయపరంగానో సబబు కాబట్టి ఒకసారి కోసం ఎక్కే విధాటప్పుడు తీసుకొచ్చిస్తాం. మీరు అందరికి పెట్టాలి, ఈడీకి పెట్టండి, జిఎంలకు పెట్టాలి, ప్రతి ఒక్కరికి పెట్టండి, మేము కూడా పెట్టుకుంటాం. అందరికి మెడికల్ రోజు నెల చెప్పి మేము కూడా మెడికల్ చేయించుకుంటాం. వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళని తీసేయరి, మేము కూడా రెడీ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఇబ్బందులు కంపెనీ, దయచేసి అధికారులందరూ కూడా పెద్ద మనసు చేసుకోండి. పెద్ద మనసు చేసుకోండి. నువ్వు ఒక ఆర్డర్ ఇంప్లిమెంట్. ఇది కూడా 2-3 సంవత్సరాల నుంచి మెడికల్ చెకప్ పేరుతోటి కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ లేనటువంటి బీపీలను, లేనటువంటి షుగర్లను, లేనటువంటి హార్ట్ పేషెంట్లను తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ యాజమాన్యం చేస్తా ఉంది. యాజమాన్యం ఇందాక మనం చెప్పారు, యాజమాన్యానికి సంబంధమే లేదు, ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధం లేదు. మనం టెంపరీగా పనిచేస్తా ఉన్నాం, మన కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తా ఉన్నాం. మనకు ఉద్యోగం కోసం మీరు తీసుకురమ్మంటే, మన ఆరోగ్యం మంచిగా ఉందా లేదా అనేటువంటి విషయం తీసుకురమ్మంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానీ లేదా మా ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా కానీ మేము చెకప్ చేసుకుంటాం. ప్రతి నెలకు సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి మా కాంట్రాక్ట్ ఐన్వర్ చేస్తాం. దాని ప్రకారంగా మీరు దాని ప్రకారంగా మీరు ఫాలో కండి అని చెప్పని మనం నిన్న చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు అట్లా కాదు, మేము ఖచ్చితంగా మేము చేస్తాం, మా సలహా మేరకే మీరు ఈ చెకప్ తీసుకొచ్చుకోవాలి, ఫిట్ సర్టిఫికేట్ పట్టుకొచ్చుకోవాలని చెప్పని మనం రద్దు చేయాలని చెప్పి. రెండవది మెడికల్ దాని గురించి మేము క్లియర్ గా సీఎంఓ గారికి చెప్పడం జరిగింది. నీవు ఒకవేళ ధన్వంతరి హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ చేస్తే అన్ని టెస్టులకు మీరే బాధ్యత వహించాలి. కార్డియాలజిస్ట్ తో సహా షుగర్ పేషెంట్ కానీ, మరి ఏదైతే బ్లడ్ కానీ, బీపీ కానీ అన్ని కూడా మీ దగ్గరనే చెక్ చేయాలి, మీ దగ్గరనే మందులు ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. లేని పక్షంలో మీ ధన్వంతరి హాస్పిటల్ మేము బైకాట్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటాం. మేము ప్రతి నెల కార్మికుల యొక్క 100కు 4 రూపాయల చొప్పున మేము ఈఎస్ఐ కడుతున్నాము. అవన్నీ కలిపితే 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మేము ఈఎస్ఐ ద్వారానే మెడికల్ తీసుకుంటామని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. 80,000 లంచం తీసుకుంటూ ఓ ఫారెస్ట్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. టేకు చెట్ల నరికివేత, రవాణా అనుమతుల కోసం సదరు అధికారి కాంట్రాక్టర్ నుంచి 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదటి దఫా 1 లక్ష తీసుకున్నట్టు నిందితుడు, రెండో దఫా 80,000 తీసుకున్నట్టు క్రమంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గులాబ్ మొయినుద్దీన్ ను ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలానికి చెందిన ఓ వ్యక్తికి 120 టేకు చెట్ల నరికివేతతో పాటు వాటి రవాణాకు అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఎఫ్ఆర్ఓ 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫిర్యాదుదారు గత నెల 13న 1 లక్ష రూపాయల నగదును అధికారికి అందజేశాడు. అనుమతుల ప్రక్రియ పూర్తయిన అనంతరం మిగతా మొత్తాన్ని 80,000కు తగ్గించిన అధికారి రేంజ్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఆర్ఓతో పాటు మరెవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్, ప్రేమ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. కొడిమ్యాల విలేజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు గులాం మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది.
దాంట్లో ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చాడు. ఆయన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. గులాముద్దీన్ గారు నా వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని మేము కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ల్యాండ్లో ఇతను పవరపాటాన్ని తీసుకొని ఆ 120 చెట్లు అతని దగ్గర నుంచి ఈయన కొనుక్కొని దాన్ని కొట్టడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఆఫీసర్గా తీసుకున్నాం. పట్టాలండి ఇక్కడే పట్టుకున్నాం కొడిమ్యాల. ఎంతమంది సభ్యులు, ఎవరు ఆధ్వర్యంలో మీరు పట్టుకున్నారు? డిఎస్పీ గారు మా సార్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇన్స్పెక్టర్లు పాటిస్తున్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కల్లాలలో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదు. ఇదే సమయంలో కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్ద అయిన ధాన్యం చివరికి మొలకెత్తుతోంది. దీంతో కొనుగోలు చేసిన ధాన్యానికి బస్తాకు 3 కిలోల 200 గ్రాముల చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కష్టపడి పండించి సెంటర్కు తెచ్చి నెలలు గడుస్తూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 రోజుల నుంచి కొనుగోళ్లు జరగడం లేదని వాపోయారు. ఇది ఇలా ఉంటే వడ్లను గ్రేడ్ ఏలో కాకుండా గ్రేడ్ బిలో దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా మంది కౌలు రైతులే ఉన్నారని, వారు సాగు చేసిన భూమిని యాడ్ చేయిద్దామంటే అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. కొందరి ధాన్యం అమ్ముడుపోయి 15 రోజులు గడుస్తున్నా తమ గొడును ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. అయితే మేము ఇప్పటికీ పొలాలు కోసి ఇది దాదాపుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి జోకుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఇంకా కూడా ఒక 20 మంది వడ్లు ఉన్నాయి ఇక్కడ ఐకేపీలో. మా 3 సెంటర్లు ఉంటాయి. 3 సెంటర్లలో వడ్లు ఇంకున్నాయి. ఒక్క సెంటర్లో కూడా వడ్లు అయితే అయిపోలేదు. అయితే చాలా మంది రైతులే మొలకలు వస్తున్నాయి జోకటోళ్ళు లేక. ఇప్పుడు ఈ సెంటర్లో జోకుడు బంద్ చేసి కూడా 6 డేస్ అవుతుంది. పట్టించుకున్న నాదుడే లేదు. ఇది కాకుండా ఇప్పుడు పోయిన వాళ్ళవి కూడా బస్తాకు 3 కిలోల 200 కట్ చేస్తారు. అంటే క్వింటల్కి వచ్చేసి 8 కిలోల చిల్లర కట్ అవుతుంది. ఈ కటింగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా బస్తాలు కట్ అవుతున్నాయి మళ్ళీ మేము ఓటీపీ కొట్టుకునేటప్పుడు. ఇదాంతో అయితే వడ్డు కూడా రెగ్యులర్గా ఇప్పుడు గ్రేడ్ ఏలో పోతలేవు, గ్రేడ్ బిలో దించుకుంటారు. అట్లా కూడా రైతులం ఒక 30 నుంచి 40 రూపాయలు క్వింటాల్కు లాస్ అవుతున్నాం. ఏవోకు ఫోన్ చేస్తే ఏవోకు రోజు ఒక 10 సార్లు ఫోన్ చేస్తున్నాం. రైతులం అందరం ఫోన్ చేసిన ఆయన లిఫ్ట్ చేస్తలేడు, కనీసం మాట్లాడతలేడు, రెస్పాండ్ అవుతలేడు. సరే ఇది ఇట్లుందని 2 విలేజ్ల సర్పంచ్ల దగ్గరకు పోయి కూడా ఫోన్ చేయించినాం. అయినా కూడా సర్పంచ్ల ఫోన్ కూడా లేపుతలేడు. ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు ఎట్లేదు. సెంటర్ వాళ్ళు వచ్చేసేమో ఓటీపీ కొట్టుకోమంటారు. ఒక్కొక్క రైతు జోక్కొని కూడా 15 రోజులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎట్లా ఓటీపీ కొట్టుకోవాలి, డబ్బులు ఏ అకౌంట్లో వేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా కానీ మన ఎమ్మెల్యే సత్యమన్న కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించి మా సమస్యను సానుకూలంగా పరిష్కరించి అది చేస్తే మేము ఓటీపీ కొట్టుకుంటాం. అమ్ముకున్న దాకా ఒక లెక్క అయింది, అమ్ముకున్న తర్వాత కూడా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు అంటే ఎవరికి పట్టిలేదన్న, బిచ్చగాళ్ళ లెక్క చూస్తున్నారు అధికారులు. అయితే మమ్మల్ని బిచ్చగాళ్ళ కంటే ఈనముంది. ఇప్పటికీ కోసి నెల మీద 25 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇక్కడ వడ్లు ఎత్తిన నాదుడే లేడు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇలా 15 రోజుల నుంచి వడ్లు చూడండి వర్షాలు కొట్టి మొలకొస్తున్నాయి. చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి. ఎలుకల బాధ, రెండోది కోతుల బాధ. ఇట్లా ఎన్ని పరిస్థితులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు రావడం లేదు, పట్టించుకోవడం లేదు. క్వింటల్కు 10 కిలోల చొప్పున కట్ చేస్తారు. ఇదేందని అడిగితే దానికి సమాధానం ఎవరు కూడా చెప్పడం లేదు. ఎక్కువ మాట్లాడితే మా వడ్లు ఇక్కడనే ఉంచి వేరే వాళ్ళు వడ్లు చూపుతారు. ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దయచేసి అందరూ గమనించగలరు. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికి వర్షాకాలం మొదలవుతుంది. ఈ వర్షం గిట్ట కొట్టినట్టయితే విలేజ్ నుంచి కానీ మీదికెళ్ళి గుట్ట వరదలు వచ్చి ఈ వాటర్ మొత్తం ఇది ఈ ల్యాండ్ అంతా జలమయం అయిపోతుంది. అప్పుడు ఆర్థికంగా బాగా నష్టం జరిగిపోతుంది. దయచేసి అధికారులు గమనించి తొందరగా ఇవి జోకించగలరని కోరుచున్నాను. ఈ నెల 7వ తేదీన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరణి పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక టీబీజీ కేఎస్ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హటావో సింగరణి బచావో అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నట్లు చెప్పారు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దాన్ని కూడా 1000 కోట్ల రూపాయలు వ్యయం పెంచి, టెండర్ల వ్యయం పెంచి మరి కాంట్రాక్టర్లకు లాభం చేసి ఆ లాభం ద్వారా వీళ్ళు కూడా లబ్ధి పొంది సంస్థను మాత్రం సర్వనాశనం చేసి ఓబీ కావచ్చు, కోల్ బ్లాక్స్ కావచ్చు,
మొత్తానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు హటావో సింగరేణికి బచావో అనేటువంటి సింగరేణి పరిరక్షణ కోసం, అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలి కార్మిక కుటుంబాలకు, ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనే ఉద్దేశంతో 7వ తారీఖున ఇక్కడికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు రావడం జరుగుతూ ఉంది. అనేక విషయాలు చాలా ఈ కుంభకోణాలకు సంబంధించి అసలు ఈ సంస్థలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా ప్రజలకు బహిరంగంగా చెప్పడం కోసం ఒక సదస్సును 7వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా కార్మికులు, కార్మిక కుటుంబాలు ఈ ప్రాంతంలో బ్యాటరీ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుధాకర్ కేసు వివరాలు వెల్లడించారు. గడిచిన కొద్ది రోజులుగా నిందితులు జగిత్యాల రూరల్ మండల పరిధిలోని ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి తదితర గ్రామ పంచాయతీలలో టీ ఫైబర్ పరికరాలను చోరీకి పాల్పడినట్లుగా తెలిపారు. వారి నుంచి 39 డ్రై బ్యాటరీలు, 4 యూపీఎస్ పవర్ సప్లయర్లను, 1 బజాజ్ ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వస్తువుల విలువ సుమారు 4.52 లక్షలు ఉంటుందని నిందితులు లక్ష్మీపూర్కు చెందిన బండ అంజయ్య, మండలి రవి, చేమెల్ల నరేష్ ను రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఉమాసాగర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక 3 వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపురాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచీలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈరోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి, ఇతను బండ అంజయ్య, ఇతను ఇంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్ట్లో ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉండే. మరి ఈ మిగతా 2 అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం 3 కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 యూపీఎస్లు దొంగిలించడం జరిగింది. బోయినపల్లిని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఎంపీడీఓ జయశీల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని కంపోస్టు షెడ్డును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగించవద్దని చెప్పారు. కొత్త నియామకాలను అనుసరించి గృహ ఘన వ్యర్థాలను 4 రకాలుగా విభజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ సవిత, సర్పంచ్ నల్లా మోహన్, ఉప సర్పంచ్ మెరుపుల చందన జలంధర్, సిబ్బంది పాల్గొన్నారు. చెత్త బుట్టలు ఇచ్చాము, అవునా? నేను ఇదివరకు కూడా మీకు చాలా సమావేశాలలో మీకు చెప్పడం జరుగుతుంది. గౌరవ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, అప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ ఉన్నా కూడా, లేకపోతే యువజన సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు, వీళ్ళందరికీ కూడా సక్రమమైన రీతిలో మేము అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా ఇది 100% మనము పరిపూర్ణమైనటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది రాబట్టుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అండి, సామాజిక బాధ్యత అనుకోవాలి. సామాజిక బాధ్యత అంటే సమాజంలో మనవంతు పాత్ర ఏ విధంగా ఉంటుంది, మన ఆలోచన విధానం కావచ్చు, మన ప్రవర్తన విధానం కావచ్చు, లేకపోతే మన అలవాట్ల విధానం ద్వారా కూడా కొంత మనం వీటన్నింటిని నివారించవచ్చు. సో కాబట్టి మనము వాడి పడేసినటువంటి వ్యర్థాలలో ఫస్ట్ మనకి పొడి చెత్తను తీసుకుంటే దాంట్లో ఫస్ట్ మనకు హార్మ్ఫుల్ అంటే హానికరమైనది ఏదైనా ఉంది అని అంటే అది ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని 12, 23, 24, 26 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మల్లికార్జున స్వామి హాజరయ్యారు. వార్డుల్లో నెలకొన్న ప్రజల సమస్యలపై చర్చించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, సిఎల్ఆర్పి, ఆర్పీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. చెట్లు పెంచడం కానీ ఇవన్నీ పెంచుకుంటే మన పర్యావరణం బాగుంటుంది, స్వచ్ఛమైన గాలి బాగుంటుంది. మనం మంచి ఆరోగ్యకరమైన చెట్లు పెంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటే మళ్ళీ జన్మించండి. ఇప్పుడు అన్నీ కూడా మొక్కల నుంచి వస్తున్నాయి ఔషధాలు. ఇప్పుడు మనకు కళ్యాణ చెట్లు అది మంచిది, మునగాకు పొడిదింటున్నారు అది మంచిది. అంటే విటమిన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఇంటికి కూడా ఒక మామిడి మొక్క, నిమ్మ మొక్క, జామ మొక్క, ఒక మునిగాకు మొక్క అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీకు కావాల్సిన ఏమైనా మొక్కలు కావాలంటే మనకు అందుబాటులో వాటర్ ఆఫీసులు. కొన్ని ఇండ్లు చెరువులకి, కాలువలకు దగ్గరగా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు మీకు ఇలాంటి ముందస్తు ఇబ్బంది ఉన్నప్పుడు ముందే చెప్తే కొంతమందిని పునరావాస కేంద్రాలకు మార్చడం జరుగుతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది, ఇలా మునిగిపోయినట్టుంది అని చెప్పి తెలిస్తే ముందే చెప్తే మనం కూడా వచ్చి ఐడెంటిఫై చేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లి గ్రామాన్ని వేములవాడ అర్బన్ మండలంలో విలీనం చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన ఉప్పుల జీవరత్నం పాదయాత్ర చేపట్టారు. గ్రామస్తులకు పరిపాలన, రవాణా, వ్యాపార అవసరాల పరంగా వేములవాడతోనే ఎక్కువ అనుబంధం ఉందని చెప్పారు. స్థానిక కోరుట్ల బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. మంగళపల్లె గ్రామ పంచాయతీలో 3వ వార్డు మెంబర్ని కూడా మా బాధ ఏంటంటే ఇన్ని రోజులు వెనకట చుట్టాల ఆమ్లెట్గా ఉండే మా గ్రామం మాది గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. దగ్గరున్నటువంటి వేములవాడ కానీ సిరిసిల్ల కానీ ప్రతిదానికి వేములవాడకే వస్తాం మేము. కోనరావుపేట మండలానికి చాలా దూరంగా ఉంది. దాదాపు ఒక 17 నుంచి 18, 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఇది 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వేములవాడ. అయితే ఈ వేములవాడ మండలంలో చేరిస్తే మా పిల్లల భవిష్యత్తుకు కానీ మాకు కానీ పరిపాలన విధంగా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి గ్రామాన్ని కోనరావుపేట మండలం నుంచి వేములవాడ మండలంలోనికి మార్చవలసిందిగా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మేధావులు కూడా ఆలోచన చేసి మా పక్షాన మద్దతు తెలుపుతారని, అధికారులు కూడా స్పందించి చర్యలు తీసుకుంటారని మా ఆశ. ఖరీఫ్ సాగుకు సిద్దమవుతున్న నేపథ్యంలో రైతు భరోసా కనుమరుగు అయిందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంట రుణాలకు సంబంధించి కార్యాచరణ కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆరుతడి పంటలకు కోతుల బెడద ఉందన్నారు. రైతులకు 50% రాయితీతో సోలార్ ఫెన్సింగ్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 2004-05లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా క్వింటల్ 200 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది. ఎన్నడిది 4-5 20 ఏళ్ల కింద. అంటే ఆ లెక్కను చూస్తే ఒక 10 రెట్లను దాన్ని పెంచాలని, అంటే క్వింటల్ 2000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తాము అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వరి ధాన్యానికి 500 రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది కదా. నువ్వు సన్న రకాలు పెట్టు, సన్న రకాలు పెడితే 500 రూపాయలు ప్రోత్సహిస్తా అని చెప్పి చెప్తున్నా కదా. నువ్వు 20 క్వింటళ్ళు దిగుబడి వస్తే కనీసం 20 × 500 10,000 రూపాయల ప్రోత్సాహం కల్పిస్తావు. అక్కడ వరి ధాన్యం పైన ఏదైతే ఉందో క్వింటల్కి 500 చొప్పున లెక్క పెట్టినా 20 క్వింటల్కి ఎంత అవుతుంది? 20 × 500 10,000 రూపాయలు అయితే నువ్వు కల్పిస్తా అన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నావు కదా. అండ్ ఇక్కడ ఏం చూస్తే నువ్వు 5 క్వింటల్ కంటే ఎక్కువ రాదు, 5 క్వింటల్ కంటే ఎక్కువ రాదు. పెద్దపల్లి జిల్లా నిట్టూరు గ్రామంలో గత అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లతో ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తూ ఉండగా ఓవర్లోడ్తో అతివేగంగా వచ్చిన ఓ లారీ గ్రామంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో నిట్టూరు గ్రామంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోగా ఆగ్రహానికి గురి అయిన గ్రామస్తులు 3 టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గ్రామస్తులపై లాఠీచార్జీ చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా ఉన్నతాధికారులు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా లారీ యజమానులపైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే తమపైన లాఠీచార్జీ చేశారు అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.
మట్టి లారీలు తరలిస్తుండగా మధ్య రోడ్ పైన ఉన్నటువంటి 11 కేవిని ఒక లారీ దాన్ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టిన వెంటనే నేను పక్కనే ఉన్నాను కనుక నేను వెంబడించి తనని పట్టుకొచ్చిన క్రమంలో తనను తీసుకొచ్చే కాడికి అంతకు ముందే మేము అడికెళ్ళికి వచ్చేసరికి 3 లారీలను కూడా కొంతమంది ముగ్గురు యువకులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. నా బండిలో తీసుకొస్తున్నటువంటి ఒక లారీ డ్రైవర్ను తనను కూడా గుంజి కొట్టి చాలా ఇబ్బంది పెట్టి రకరకాల ఇబ్బంది అంటే దొబ్బడం, తిట్టడం, కొట్టడం అని జరగడం జరిగింది. తదుపరి 10 నిమిషాలు కాగానే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి మేమేదో మాట్లాడుకున్న క్రమంలో అటువంటి ఎవరైతే లారీని ఢీకొట్టి వెళ్ళిపోయిన మేము బతకచ్చిన వాళ్ళని విడిచిపెట్టి ఎవరైతే అద్దాలు ధ్వంసం చేసిన వాళ్ళని వదిలిపెట్టి న్యాయంగా లారీని ఢీకొట్టినటువంటి వ్యక్తి తీసుకొచ్చిన మంచి వ్యక్తులపై లాఠీ చార్జీ చేయడం మాత్రం ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మట్టి మాఫియాకే సహకరిస్తున్నారు. ఏమంటున్నంటే లారీ అద్దాల వల్ల కొట్టిన పైలపై చట్ట చర్య తీసుకోవాలి. అదే ఎస్ఐ గారు కూడా చెప్తున్నాం, దయచేసి సార్ ఎస్ఐ గారు మీరు ఏదైనా ఉంటే న్యాయం వైపు వదిలిపెట్టేసి ఏదైనా కూడా నేను చూస్తున్నాను, మీరు అన్యాయం వైపే మీరు మొగ్గు చూపి ప్రజాప్రతినిధులు ఎవరైతే పైన వచ్చి చెప్తున్నారో వాళ్ళకే మీరు సహకరిస్తున్నారు, వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. దయచేసి అట్లాంటిది కాకుండా పేద ప్రజలకు మీరు ఉండదు ఎందుకు సార్? దయచేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తులు ప్రజానాయకులకు పనిచేస్తున్నట్టు కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా రహదారుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. ఇండస్ట్రీలు కానీ ఏదైనా వ్యాపార రంగం కానీ చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధితోటి భారతీయ జనతా పార్టీకి కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా అయినటువంటి హెడ్ క్వార్టర్లో కూడా ఈ యావర్ రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికి కూడా చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వాగ్దానాలు చేయడం కానీ మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అయినటువంటి జగిత్యాల టౌన్ను బండి సంజయ్ గారికి కూడా దృష్టికి తీసుకుపోతాం. వారికి కూడా ప్రత్యేకమైన నిధులు నితిన్ గడ్కరీ గారితో కానీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్మూర్ నుండి జగిత్యాల వరకు నేషనల్ హైవే 63, అదేవిధంగా మంచిర్యాలకు కరీంనగర్ వరకు కూడా నేషనల్ హైవే 563 రెండు హైవేలను కలుపుకొని జగిత్యాల్లో 7,57,597 లక్షల కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగింది. అవిటిని మనకు కేటాయించడం జరిగింది. ఈ డబ్బు ఏదైతే ఉందో కేంద్ర గవర్నమెంట్ నిధుల నుంచి తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చెప్తున్నాం, ఇప్పటికైనా మిగతా పార్టీలు గ్రహించి భారతీయ జనతా పార్టీ చేసే నాయకులను చూసి మీరు కూడా గుర్తు చేసుకొని జగిత్యాల అభివృద్ధికి పాల్పడాలి. మీరు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి నేను చేసిన గొప్పతనం, నువ్వు చేసిన గొప్పతనం దంచుకోవడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years.
Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.